అలాగే క్వశ్చన్ నెంబర్ 36 అలాగే. A student has to secure 36% of total marks to pass the exam. 36% వస్తే పాస్ అవుతారు అండ్ 84% to get the first class distinction. 36% వస్తే పాస్ అవుతారు. తర్వాత 84% వస్తే ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ వస్తుంది. A student secures 270 marks. ఒకరికి 270 మార్క్స్ వచ్చాయి. ఫెయిల్డ్ బై 18 మార్క్స్. 18 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. హౌ మెనీ మార్క్స్ షుడ్ ద స్టూడెంట్ గెట్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్? అయితే ఫస్ట్ క్లాస్ డిస్టింక్షన్తో రావాలంటే వాడికి ఎన్ని మార్క్స్ రావాలి? పరీక్ష నందు విద్యార్థికి 84% వచ్చినా అతను డిస్టింక్షన్ వచ్చింది. కానీ విద్యార్థికి 250 మార్కులు వచ్చి అతను 18 మార్కులు తప్పింది. అయినా విద్యార్థికి డిస్టింక్షన్ రావాలంటే ఎన్ని మార్కులు రావాలి? ఇంకొక పాయింట్ చూసి ఇక్కడ పాస్ అవ్వాలంటే 36% రావాలి పాయింట్ ఇంట్లో రావాలి. విద్యార్థి పాస్ అవ్వాలంటే 36% మార్కులు రావాలి. అది మిస్ అయిపోయింది. ఓకే, సో కమాన్ గైస్, క్వశ్చన్ చూడండి. రూల్, యూనివర్సిటీ రూల్ ఎంత వస్తే పాస్? 36% వస్తే పాస్ అవుతాం. యూనివర్సిటీ రూల్ 36% వస్తే పాస్ అవుతాం. ఓకే, అయితే మనోడికి ఎన్ని మార్క్స్ వచ్చాయండి? 270 మార్క్స్ వచ్చాయి. ఇంకేం చెప్పాడు? 18 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. 270 మార్క్స్ వచ్చాయి, 18 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే వాట్ ఈస్ ద పాస్ మార్క్? మనోడికి 270 వచ్చాయండి, 18 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడు. అంటే క్లియర్గా వాట్ ఈస్ ద పాస్ మార్క్? 288. ఏంటి 288? పాస్ మార్క్. ఎంత వస్తే పాస్? పాస్ పర్సెంట్ 36, పాస్ మార్క్ 288. పాస్ పర్సెంట్ 36, పాస్ మార్క్ 288. అంటే 36% ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఇప్పుడు నా క్వశ్చన్, వాట్ ఈస్ ద గ్రేడ్ మ్యాక్సిమం మార్క్? 100% కదా. మరి ఏమడిగాడు? డిస్టింక్షన్ రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి? ఎంత వస్తే డిస్టింక్షన్ వస్తుంది? 84% వస్తే డిస్టింక్షన్. 84% వస్తే డిస్టింక్షన్. ఎన్ని మార్క్స్ రావాలండి? అంటే క్లియర్గా 84% ఎంత? ఏం చేద్దాం? 6 టేబుల్లో 8 రావాలంటే 8 times 38 are 240, 6 8s are 48. కలిపి 36 8s 288. మరి 84 8s ఎంత? 8 4s are 32. చివరిలో 2 రావాలి. ఆప్షన్ 2 ఆన్సర్. నేను మొత్తం మల్టిప్లై చేయట్లేదు. నేను చూడండి. 6 8s are 48 అండి. 4 8s are చివరిలో 2 రావాలి. ఆప్షన్ ఒకటే ఉంది. దట్స్ ఆల్. ఆప్షన్ బి ఆన్సర్. Yeah.